MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH. సౌత్ బ్యూటీస్ నార్త్ హీరోయిన్లకు పోటీ ఇవ్వటం చాలా కష్టం. ముఖ్యంగా గ్లామర్ విషయంలో బాలీవుడ్ భామల రేంజ్ ను అందుకోవటం మన హీరోయిన్లకు సాధ్యం కాదని భావిస్తారు. కానీ ఈ లెక్కలన్నిటినీ తారుమారు చేస్తున్నారు రష్మిక మందన. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా నార్త్ భామలకు చెమటలు పట్టిస్తున్నారు నేషనల్ క్రష్. ప్రజెంట్ నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ బ్యూటీ రష్మిక మందన్న. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా రష్మిక జోరు మామూలుగా లేదు. గతంలో సౌత్ బ్యూటీస్ నార్త్ సినిమాలు చేసిన గ్లామర్ షో విషయంలో వాళ్లతో పోటీ పడలేకపోయేవారు. కానీ రష్మిక మందన్న ఆ రూల్ ని బ్రేక్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో సినిమా సెలక్షన్స్ తో పాటు రెడ్ కార్పెట్ అపీరెన్స్ లతో హాట్ టాపిక్ అవుతున్నారు రష్మిక. నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో గ్లామర్ షోతో మీడియా కెమెరాలను తన వైపు తిప్పుకుంటున్నారు. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్ నీళ్లు బాగానే పట్టట్టున్నాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆన్ స్క్రీన్ కూడా రష్మిక జోరు మామూలుగా లేదు. ఓవైపు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూనే బోల్డ్ సీన్స్ లోనూ అదరగొడుతున్నారు ఈ బ్యూటీ. ఈ జనరేషన్ కి పర్ఫెక్ట్ హీరోయిన్ గా తన మార్క్ చూపిస్తున్నారు. అందుకే నియర్ ఫ్యూచర్ లో రష్మికకి పోటీ ఇచ్చే బ్యూటీ మరొకరు కనిపించడం లేదంటున్నారు క్రిటిక్స్. మూవీ సెలక్షన్ లోనే కాదు, నెంబర్ గేమ్ లోనూ రష్మికతో ఎవరూ పోటీ పడలేకపోతున్నారు. ప్రజెంట్ సౌత్ లో ది గర్ల్ ఫ్రెండ్, మైసా సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో థామా, కాక్టైల్ 2తో బిజీగా ఉన్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తో కెరీర్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడు. 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఆ సీక్వెల్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. దీంతో అదే టైంలో తెరకెక్కించిన త్రీక్వెల్ రిలీజ్ డైలమాలో పడింది. ప్రెజెంట్ భారతీయుడు 3 పరిస్థితి ఏంటి? 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 2ని గ్రాండ్ గా రిలీజ్ చేసింది శంకర్ టీం. భారతీయుడికి చావే లేదంటూ మరోసారి యాక్షన్ లోకి దిగిన కమల్ హాసన్ ఆడియన్స్ ని మెప్పించడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో త్రీక్వెల్ కి సంబంధించిన హింట్ ఇచ్చింది యూనిట్. పార్ట్ 3 ట్రైలర్ చూశాక ఆడియన్స్ కి కూడా కంటెంట్ విషయంలో క్లారిటీ వచ్చింది. సేనాపతి అసలు కథ అంతా త్రీక్వెల్ లోనే చూపించబోతున్నారు మేకర్స్. పార్ట్ 2లో ఫోకస్ అంతా ప్రెజెంట్ సొసైటీ ఎలా ఉంది, భారతీయుడు మళ్లీ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఫోకస్ చేశారు. నెక్స్ట్ పార్ట్ లో సేనాపతి గతం ఏంటో చూపించేందుకు ప్లాన్ చేశారు శంకర్. అంతేకాదు పార్ట్ 3లో యంగ్ కమల్ హాసన్ ఆడియన్స్ ని అలరిస్తారని క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్ర సమరంలో పాల్గొనక ముందు సేనాపతి ఎవరు, అతని కుటుంబ నేపథ్యం ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ కూడా పార్ట్ 3లో చూపించేలా కథని డిజైన్ చేశారు. కానీ భారతీయుడు 2 డిజాస్టర్ కావటంతో త్రీక్వెల్ రిలీజ్ మీద అనుమానాలు మొదలయ్యాయి. ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ పూర్తయింది. వార్ మోడ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాని 2025లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే త్రీక్వెల్ రిలీజ్ కష్టమే అనిపిస్తోంది. ప్యాచ్ వర్క్ కు నిర్మాతలు ఇంతవరకు బడ్జెట్ ఇవ్వలేదు. ఓటీటీ సంస్థలు కూడా పార్ట్ 3 మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి ఈ సిచ్యువేషన్ లో శంకర్, కమల్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. గతంలో సినిమా సక్సెస్ ను 50 డేస్ రన్, 100 డేస్ రన్ అంటూ చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సిల్వర్ స్క్రీన్ మీద సినిమా లాంగ్ రన్ అన్నది దాదాపు కనుమరుగైంది. అందుకే సక్సెస్ ను కేవలం కలెక్షన్ లెక్కలతోనే చెబుతున్నారు. ఈ టైంలో ఓ చిన్న సినిమా రేర్ రికార్డ్ సెట్ చేసింది. కమర్షియల్ స్టార్స్ కు కూడా బిగ్ షాక్ ఇచ్చింది. యానిమేషన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ రికార్డులు తిరగరాస్తోంది. ఇలాంటి స్టార్ కాస్ట్ లేకుండానే పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయింది ఈ మూవీ. అంతేకాదు ఈ మధ్య కాలంలో మరే సినిమాకు సాధ్యం కాని విధంగా 50 డేస్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది మహావతార్ నరసింహ. టాప్ స్టార్స్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలకు కూడా సాధ్యం కాని ఈ 50 డేస్ రన్ రికార్డ్ మహావతార్ నరసింహకు ఎలా సాధ్యమైందన్న చర్చ జరుగుతోంది. కమర్షియల్ సినిమాలకు ఇంత లాంగ్ రన్ ఉండకపోవడానికి ముఖ్య కారణం జోన్రా. దాదాపు అన్ని సినిమాలు యాక్షన్, వైలెన్స్ బేస్డ్ గా తెరకెక్కుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు రావడం లేదు. దీంతో లాంగ్ రన్ సాధ్యం కావడం లేదు. మరోవైపు టికెట్ రేట్స్ కూడా కమర్షియల్ సినిమాల లాంగ్ రన్ కు ఇబ్బందికరంగా మారాయి. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లడం అన్నది సామాన్య ప్రేక్షకుడికి అందని స్థాయికి రావడం సినిమా లాంగ్ రన్ మీద ప్రభావం చూపిస్తోంది. అందుకే కమర్షియల్ సినిమాల విషయంలో మేకర్స్ రీథింక్ చేయాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
నటిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం పూర్తవుతున్నా ఇంతవరకు కెరియర్లో టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయారు బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి. హీరోయిన్ గా నెంబర్ 1 అనిపించుకోలేకపోయినా డిజిటల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. కెరియర్ విషయంలో పెద్దగా జోష్ కనిపించకపోవడంతో పర్సనల్ లైఫ్ లో బిగ్ డిసిజన్ తీసుకున్నారట ఈ బ్యూటీ. 2012లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హ్యూమా ఖురేషికి కెరీర్లో ఇంతవరకు బ్లాక్ బస్టర్ అనే రేంజ్ సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే సపోర్టింగ్ రోల్స్కి షిఫ్ట్ అయిపోయారు ఈ భామ. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. అయితే ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నారు హ్యూమా. 2018లో కాలా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వటం హ్యూమా కెరీర్ని మలుపు తిప్పింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా ఈ బ్యూటీకి సౌత్లో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. తర్వాత వలిమైతో మరోసారి సౌత్ ఆడియన్స్ ముందుకొచ్చారు హ్యూమా ఖురేషి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హ్యూమాకి పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో డిజిటల్ నుంచి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రజెంట్ డిజిటల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న హ్యూమా పర్సనల్ లైఫ్ లోనూ బిగ్ చేంజ్ కి వెల్కమ్ చెప్పారన్నది బాలీవుడ్ టాక్. యాక్టింగ్ కోచ్ రచిత్ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అన్నది బీ టౌన్ లో వినిపిస్తున్న నయా న్యూస్. హ్యూమా రచిత్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఈ న్యూస్ నిజమే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా అంతే ఫామ్ లో ఉన్నారు హ్యూమా. యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్నారు. ఓవైపు తెర మీద హుందాగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో తన గ్లామర్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా తన ప్రాజెక్ట్స్ ప్రమోషన్స్ లో రివీలింగ్ కాస్ట్యూమ్స్ తో రచ్చ చేస్తున్నారు. దీంతో ఆన్లైన్ లో ఈ సీనియర్ బ్యూటీ పేరు తెగ వైరల్ అవుతోంది. వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న మృణాల్ ఠాకూర్ తన సింప్లిసిటీతోనూ న్యూస్ హెడ్ లైన్స్ లో ఫ్లాష్ అవుతున్నారు. అల్ట్రా గ్లామరస్ లుక్ తో పాటు అవసరమైతే డీ గ్లామర్ లుక్ లో నటించేందుకు కూడా రెడీగా ఉండే ఈ బ్యూటీ రీసెంట్ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్స్ ను రివీల్ చేశారు. ఆఫ్ స్క్రీన్ లుక్స్ లోనూ వావ్ అనిపించేలా కనిపించే మృణాల్ తన బ్యూటీ సీక్రెట్ ను రివీల్ చేశారు. తన గ్లామర్ రహస్యం కాస్ట్లీ కాస్మెటిక్స్ కాదంటూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. అందరికీ తెలిసిన బాదం నూనె తన అందం వెనుకున్న రహస్యం అంటున్నారు మృణాల్. రాత్రి పడుకునే ముందు తల్లి సలహాతో బాదం ఆయిల్ ముఖానికి అప్లై చేస్తానని, అది తన స్కిన్ గ్లో సీక్రెట్ అంటూ ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. ఆ నూనె నేచురల్ మాయిశ్చరైజర్లా పనిచేసి యాంటీ ఏజింగ్ కు ఉపయోగపడుతుందంటున్నారు మృణాల్. కేవలం గ్లామర్ సీక్రెట్ విషయంలోనే కాదు, స్టైలింగ్ విషయంలోనూ తాను అంతే సింపుల్ అంటున్నారు మృణాల్. కాస్ట్లీ బ్రాండెడ్ దుస్తులే వేసుకోవాలన్న రూలేం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, తన వార్డ్రోబ్లో చాలా వరకు 1000-2000 రూపాయల డ్రెస్సులే ఉంటాయంటూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే పార్టీస్ కు మాత్రం కాస్ట్లీ డ్రెస్సులే ప్రిఫర్ చేస్తారంటున్నారు మృణాల్. ఎంత స్టార్ హీరోయిన్ అయినా మృణాల్ చూపిస్తున్న సింప్లిసిటీ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రెజెంట్ సౌత్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ AA 22తో పాటు డెకాయిట్ మూవీలో అడవిశేష్ కు జోడీగా నటిస్తున్నారు మృణాల్. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH